ఇదంతా కూడా రూపుమాపడానికి. డీసీపీ గారు, లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ అండి. అయితే ఇక్కడ ఫైనల్గా మీకు సంబంధించిన పర్సనల్ క్వశ్చన్ ఒకటి. మీరు షీ టీమ్స్లో బాగా యాక్టివ్గా చేసి చాలామందిని ఇది చేయగలిగారు, మీకు ఆ మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి రాగానే ఒక పెద్ద ఇది స్కామనాలో, దీన్ని దొంగతనమాలలో, దీనికి ఏ పేరు పెట్టగానే చాలా పెద్ద థెఫ్ట్ ఇది. దీన్ని బ్రేక్ చేసిన ఒక టీంకి మీరు లీడ్ చేశారు మీ నేతృత్వంలో. హౌ డూ యూ ఫీల్? మీకు ఏమనిపిస్తుంది కెరీర్లో ఇంత మంచి అవకాశం? చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హార్ట్ నిండిపోతుంది కదా, మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ 100% ఫుల్ఫిల్ చేస్తే. అలాంటి సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అట్లాగే డీజీపీ తెలంగాణ సార్కి, ఉన్న ఆఫీసర్స్ అందరు, అడిషనల్ సిపి గారికి మోటివేట్ చేసి టైం టు టైం ఎంకరేజ్ చేసి మాకు హెల్ప్ చేసినటువంటి ప్రతి ఆఫీసర్కి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఈ ఆపర్చునిటీ అనేది ఇంక్లూడింగ్ అవర్ టీమ్ మెంబర్స్. టీమ్ వర్క్తోనే ఇది సాధ్యమైంది. అది షీ టీమ్సే కావచ్చు, సైబర్ క్రైమ్సే కావచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డీసీపీ కవిత గారు. ఫ్యూచర్లో మీరు ఇంక ఇలాంటి బ్రేక్స్ ఎన్నో చేయాలని ఆశిస్తూ, ఐబొమ్మని క్లోజ్ చేసినందుకు, శుభం కార్డు వేసినందుకు, ఎండ్ కార్డు వేసినందుకు ఇండస్ట్రీ తరఫున, మా తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పైరసీని లేకుండా చేయడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్ డీసీపీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది డీసీపీ కవిత గారితో స్పెషల్